మనం సైతం జై శ్రీరామ్ అందామని శ్రీరాముడు అందరి వాడని ఏ బీజేపీ ఎమ్మెల్యేనో ఎంపీనో కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వేములవాడ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ ఏం చేశారో చెప్పేందుకు చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కరీంనగర్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ అన్నారు. పోటీలో కాంగ్రెస్ లేదన్నారు. ముక్కు మొహం తెలియని వారిని తీసుకువచ్చి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంట్కు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండేదని, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో కరీంనగర్కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారంటూ ఆరోపించారు. నేను ఒకటి అడుగుతున్నా, మనం కట్టలేదా గుడి? యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి మనం కట్టలే, జోరుదారు కట్టలే. వేములవాడ గుడి చెరువు బాగా చేసుకోలేదా? బ్రహ్మాండంగా చేసుకోలేదా? మరి బండి సంజయ్ గారు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం అని. నేను అడుగుతున్నా, సంజయ్ గారు, కొండగట్టు అంజన్నకు ₹1 తెచ్చినవా? వేములవాడ రాజన్నకు ₹1 తెచ్చినవా? నీ మోడీ దగ్గర మా ఇల్లందకుంట రామాలయానికి ₹1 ఇచ్చినవా? లేదా సిరిసిల్ల మార్కండేయుల వారికి ₹1 ఇచ్చినవా? ఎక్కడిది మరి నీ ధర్మం? దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం, ఓట్ల కోసం దంచుడు కాదు. డైలాగు ఎన్నడన్నా ₹1 పని చేస్తే చెప్పు, ఈ పని చేసినా కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి. మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత కాడికైతే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు. కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది. ఎందుకంటున్నా ఎరికేనా అది? దాని బాబా ఎవరో తీసుకొచ్చారు నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్మతోడు చెప్తున్నా, ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా వేయకుండా మీరు తిప్పాపూర్ చివరి వస్తే నిలబెట్టు. ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నావు